హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 102వ భాగాన్ని వినీతాం. ఇంతలో ఒక్కసారిగా కరవాలాన్ని తిప్పుతూ ఓ చేతిని ముందుకు పెట్టి పదునైన చూపుతో, నుదుటిన 3 నామాలతో, ఆకట్టుకునే కన్నులతో, తీక్షణమైన చూపుతో, ఒక యోధునికి ఉండాల్సిన పొగరుతో, వజ్రకాయం లాంటి పటిష్టమైన దేహంతో చిరు చెమట పోసుకుని అప్పుడే వస్తున్న సూర్యుని వెలుగులో దర్శనమిచ్చాడు. అంతేకాదు, అతని మణికట్టు దగ్గర మోచేతి పైన రుద్రాక్షమాలలు, వాటితో పాటు 3 నామాలు తనని పరవశించుకున్నాయేమో అన్నట్టు ప్రపంచం మరిచిపోయి చూస్తూ నిలబడిపోయింది ధాత్రి. సతీదేవిని ఆకట్టుకోగలిగినది ఆ సర్వేశ్వరుడిని. వాళ్ళిద్దరి అంశాలు అంటే చూడగానే ఆ మాత్రం తెలియని భావం మనసున ఏర్పడుతుందేమో. భీష్పద ధాత్రి కోసం చూసి వెతుకుతూ చెట్టుచాటున ఉండి చూస్తున్న ధాత్రి దగ్గరకొచ్చి భుజంపై చెయ్యి వేసింది. ధాత్రి భీష్పద వైపు చూడగానే ఇక్కడేం చేస్తున్నావు అని అనబోయింది భీష్పద. వెంటనే తన నోటిపై చెయ్యి వేసి అటు చూడు అన్నట్టు కళ్ళతో చూపించింది. ఎవరతను, బైరాగిలా ఉన్నాడే అంది భీష్పద. కాదు, అద్భుతంలా ఉన్నాడు అంది. సఖీ అంది భీష్పద. ధాత్రి నవ్వుతూ, ఎందుకో తెలీదు, తను నా కళ్ళకి సమ్మోహనంగా కనిపిస్తున్నాడు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మరలా నవ్వుతుంది ధాత్రి. నీకేదో అయ్యింది, వెళ్దామా అంది భీష్పద. అప్పుడేనా అంది ధాత్రి. పూజకి సమయం అవుతుంది అని ధాత్రిని లాగింది. ధాత్రి ఆ మొక్కలలో కదలటం వల్ల వచ్చిన శబ్దం ఇప్పటి వరకు పెట్టిన శ్రద్ధ తప్పడం వల్ల వినిపించిందేమో. శౌర్య అటు చూశాడు. ధాత్రి వెంటనే భీష్పదాన్ని తీసుకుని గాలి వేగాన మాయంగా వెళ్ళిపోయింది. అధిపతి అని పిలువబడుతున్న శౌర్యకి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో మరలా తన పనిలో తనున్నాడు. ధాత్రి కన్నులలో ఎన్నడూ లేని సరికొత్త కాంతి. తనలో తానే నవ్వుకుంటోంది. భూమండలంపై ఓ యువతి వివాహ సమయాన ధరిస్తున్న పూసల మాలని చూసి తనకి నచ్చడంతో అప్పటికప్పుడు వాటిని తనే పెనింది. భీష్పద ధాత్రి పనులకి ఆశ్చర్యపోయింది. ఏంటి సఖి ఇది అని అంటే ధాత్రి నవ్వుతూ, ఓ వరం అని, ఇది నీ దగ్గర ఉంచు సఖి. భీష్పద తలూపి తీసుకుంటుంది. మరుసటి రోజు పూల కోసం వెళ్ళిన ధాత్రి ముందుగా పూల దగ్గరికి వెళ్లకుండా భీష్పదాన్ని తీసుకుని అతని కోసం వెళ్ళింది. ఈ రోజు కూడా అలానే కనిపించాడు అతను. అతనిని చూడగానే ధాత్రిలో తెలియని పరవశం ఏదో మాయ ఆవహించి తనని అలా చూస్తూ ఉండు అని చెప్పినట్టు కళ్ళు అలా అప్పగించి ఉండిపోయింది. భీష్పద సఖీ సఖీ అని చిన్నగా కదిపితే ఈ లోకంలోకి వచ్చింది. ధాత్రి భీష్పద వైపు నవ్వుకుంటూ చూసి, నాకు ఈ అతిబల చూసిన ప్రతిసారి కొత్తగా అద్భుతంలా అనిపిస్తున్నాడు. నన్ను నేను మరిచేలా చేస్తున్నాడు అంది. సఖీ అంది భీష్పద. నిజంగా నా మనసున కలుగుతున్న భావన అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది. తనెందుకో హృదయానికి దగ్గరగా అనిపిస్తున్నాడు అంది ధాత్రి. భీష్పద ఆ క్షణం ఎవరో అతను అనుకుని కళ్ళు మూసి విషయాన్ని గ్రహించాలని చూస్తే అతను శివాంశ అని, కొంతమంది అధిపతి అంటే మరికొంతమంది ఈశ్వరుని నుంచి సిద్ధించాడని, సిద్ధేశ్వర అంటారని గ్రహించింది. అది గ్రహించిన వెంటనే మనసులో అమ్మవారి మనసు అయ్యవారి మనసుని కోరుకోక ఏం చేస్తుందిలే అనుకుని, సఖి ఇక వెళ్దామా, సమయం చాలా గడిచింది అంది. ధాత్రి తలూపి అక్కడి నుంచి భీష్పదతో వెళ్ళిపోయింది. తన పూజ అయ్యాక ఆ అతిబల ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అని ఆలోచించి పక్కనున్న నీళ్ళని చేత్తో అలా కదిలించింది. ఆ నీళ్ళల్లో ఓ యుద్ధశాలలో సాధన చేయటం మాత్రమే కాక ఇంకెంతమందికో తన ఆధ్వర్యంలో విద్యను నేర్పిస్తూ కనిపించాడు అతిబల. అతని పదునైన కళ్ళు, తీక్షణమైన చూపు ధాత్రి మనసును నేరుగా వచ్చి తాకుతున్నాయి. కాసేపటికి అతిబల విశ్రాంతికై ఓ వనానికి వెళ్ళి నేలపై వాలాడు. ధాత్రి నవ్వుకుంటూ తనున్న చోట నుంచి అక్కడికి కదిలింది. కనులు మూసుకొని పడుకున్న అతిబలకి ఓ అమ్మాయి నడిస్తే వినపడే మువ్వల శబ్దం, గాజుల శబ్దం వినిపించాయి. ఒక్కసారిగా కనులు తెరిచాడు. శరీరమంతా తెలుపు వర్ణమైన రవిక లంగావోనిలో ముస్తాబై ఉంది ధాత్రి. మనిషిలో సగం పైగా వేలాడే కురులు, కమలమంత అందంగా ఉన్న కలువ రేకుల్లాంటి కళ్ళు, దేవదారు వృక్షాల బెరడుకి ఉండే రంగు ఉన్న వాటికన్నా సున్నితమైనది లేదనిపించే పెదవులు, పాల వన్నెలో కెంపుని అద్దుకున్న చెక్కెళ్ళు, 2 కనుబొమ్మల మధ్య కాస్త పైకి ఉన్న ఓ ఎర్రటి గుండ్రటి బొట్టు, నవ్వితే చూడాలనిపిస్తూ ఉండే ముద్ద మనోహర రూపం ధాత్రిది. కాని అతిబల కళ్ళ ముందుకు రాలేదు. వనం కదా, ఏ యక్షకన్య ఉందో అనుకుని అక్కడి నుంచి బయలుదేరబోయాడు.
దాత్రి అతిబల వెనక అనుసరిస్తూ అతని నడక పెంచుతూ సాగిపోతూ ఉంటే తనలో తాను నవ్వుకుంటూ దాగుడు మొదలాడుతూ ఉంది. కాసేపటికి అతిబల కనిపించలేదు. దాత్రికి అర్థం కాలేదు. అతనికి మాయయ్యే శక్తి ఉందా ఏంటి అనుకుని పక్కనున్న పువ్వుని తాకింది. ఆ పువ్వులో ఆ అతిబల యుద్ధశాలలో కనిపించాడు. చిరునవ్వు నవ్వుకుని తిరిగొచ్చేసింది. భక్తి భక్తే, ప్రేమ ప్రేమే. అలానే సాగిపోతుంది దాత్రి జీవితం. ఒకరోజు అతిబలకి అనుమానం వచ్చింది. ఎవరో ఒక అమ్మాయి తనని అనుసరిస్తుందేమో అని తనకై వెతికాడు. దాత్రి చెట్టు వెనుక దాక్కుంటూ తప్పించుకుంటూ చాలాసేపు అతిబలతో దాగుడు మూతలాడుకుని నాకు నీతో ఇలా చాలా నచ్చింది అని మనసులో అనుకుంది. అప్పటికప్పుడు తన ముందు భీష్మద ప్రత్యక్షమై తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు ఉండే చోటికి వెళ్ళాక దాత్రి ఓ చోట కూర్చుంది. భీష్మద తన వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా సఖీ? దాత్రి అర్థం కాకున్నా బాగుంది నాకు ఇలా అని పక్కన నీటితో ఆడుతూ అందులో కూడా శౌర్య ఎక్కడున్నాడో చూస్తుంది. నీ పరిపూర్ణ మనసుతో అతన్ని ఆస్వాదిస్తున్నావు. చెప్పాలంటే అతనే లోకం అన్నట్టు జీవిస్తున్నావు. ఆరాధన నింపుకొని అతన్ని ప్రేమిస్తున్నావు. నీకు అర్థమవుతుందా అని అడిగింది భీష్మద. ప్రేమ ప్రేమ అంటే అని అయోమయంగా అంది దాత్రి. ప్రేమ అంటే హద్దుల్లేని ఓ భావం, వర్ణించలేని వర్ణనకు అందని ఓ భావన. ఒకరిని మనకన్నా ఎక్కువ అనుకోవడం ప్రేమ, వారి ఆనందాన్ని కోరుకోవడం ప్రేమ, వారి సంతోషం కోసం బ్రతకడమే ప్రేమ. ప్రేమ అంటే ఒక పదంలో నిర్వచించలేని ఓ భావం, ప్రేమించిన కమ్మని మనసుకి తప్ప ఇతరులకి అర్థం కాని ఓ వేదన అని కూడా చెప్పచ్చు. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. దాత్రి అంతా విని నాకు హద్దులు లేకుండా లేవు కదా అతని దగ్గర, అలాగే నాకన్నా అతను నాకేం ఎక్కువ కాదు. అతని సంతోషం ఆనందంతో నాకు సంబంధం లేదు. అప్పుడు ప్రేమ ఎలా అవుతుంది సఖి అనేసింది. కానీ ఆలోచించలేదు. అంటే నీది ప్రేమ కాదా అంది భీష్మద. నాకు తెలియదు, కానీ అతని సమక్షంలో ఉండాలని, అతని కళ్ళతో ఆడుకోవాలని, అతన్ని చూస్తుండాలని కూడా అనిపిస్తుంది అని మోకాలపై చుట్టూ చేతులు కట్టుకుని మోకాలపై తలవాల్చి భీష్మద వైపే చూస్తూ ఉంది. భీష్మద అయోమయంగా చూసింది. దాత్రి భీష్మద మొహం చూసి నవ్వుతూ ఒకవేళ ఆ అతిబల నాకు ప్రియనేస్తం అవ్వచ్చు కదా అంది. అంతేనా అని అంది భీష్మద. హా అనేసింది. కానీ తనకేం అర్థం కావటం లేదు. రోజు అనేది అతిబలని వీక్షించడంతోనే మొదలవుతుంది. అతనిపై తీక్షణతోనే రోజును కొనసాగిస్తుంది. అయినా కూడా ఆ భావంకి ఏం పేరు పెట్టాలో తనకి అర్థం కాలేదు. అస్సలు ఒక పేరు పెట్టాలని కూడా అనుకోలేదు దాత్రి. తనకి అలానే బాగుంది అతిబలతో ఆడుకోవడం. ఒక్క 5 రోజులు అలా జరిగిపోయింది. అతిబల ఎవరైనా శాపగ్రస్తులై అలా తిరుగుతున్నారేమో విముక్తి కోసం అనుకుని పట్టించుకోవడం మానేస్తాడు. దాత్రి మాత్రం చెట్ల మధ్య నుంచి, చెట్ల కొమ్మల చాటు నుంచి ఆకులను జరుపుతూ తన్ని తాను దాచుకుంటూ ఓ ఆటలా అతిబలని చూస్తూ తనవుని పరవశానికి గురి చేస్తూ మనసున స్వచ్ఛమైన భావంతో పెదవులపై చెరగని నవ్వుతూ శౌర్యాన్ని వీక్షిస్తూనే ఉండేది. అతని సమక్షంలో ఉన్నా అనుకుంటుంది, కానీ అతనితో మాట్లాడాలి అనుకోలేదు ఏ రోజు. ఇది ఇలా ఉండగానే తాంత్రిక శక్తులు పెరిగి ప్రజలను భయాందోళనకి గురి చేశాయి. ఆ సమయంలో వచరణ అనే ఒక తాంత్రిక విద్యలతో రాటు తేలి తనని ఎదిరించాలి అనుకున్న వాడి ప్రాణాలని అరక్షణంలో గాలిలో కలిపిస్తాడు. నీటిలో, గాలిలో, ధూళిలో కలిసిపోగలడు. ఏ శక్తినైనా ఎదుర్కోగలడు. ఎంతటి శక్తివంతమైన దాన్ని అయినా లొంగ తీసుకోగలడు, బంధించగలడు. అతనికో శిష్యుడు ఉన్నాడని, అతని పేరు సాద్రికుడు. అతనికి కూడా వచరణ అంతా కాకుండా కొద్దిగా తెలుసు. అవే అతను చాలా తెలుసు అనుకుంటాడు. వచరణ, సాద్రికుడు ఇద్దరూ కలిసి ఋషి భార్యలను అపహరించి వశం చేసుకునేవారు. ధర్మం తప్పి నివసించేవారు. క్రమంగా ఇది ఇలానే జరుగుతుంది. ఋషి పుంగవులు ఆశ్చర్యానికి గురై యజ్ఞ యాగాదులు వదిలి ఇంటి పట్టున భార్యా బిడ్డలతో ఉండేవారు. సన్యాసిని నేను అనుకున్నవారు అన్నీ వదిలి వెళ్ళిపోయేవారు. అదే సమయంలో ఓ ఆశ్రమానికి బందర మహర్షి వచ్చారు. తమతో విద్యని అభ్యసించిన ఓ ఋషితో ఓ యజ్ఞం గురించి మాట్లాడుతూ ఉండగా ఆయనకి ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది. ఎదురుగా ఉన్న ఋషి వైపు చూసి ఒక్కసారిగా లేచి లోనికెళ్లారు. ఆయన వెనకే ఆ ఋషి వెళ్ళాడు. ఆ ఋషి భార్యని గాలితో ఎత్తుకొని వెళ్తూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయి చాలించు నీ మాయని, ఆ మాతని వదులు అని అరిచాడు. కానీ వచరణ ఆవిడిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ తీసుకుని వెళ్ళిపోవడంతో ఆయన దగ్గరున్న కమండలం నుంచి నీళ్లు తీసి
ఇలా గాలిలో ఎగిసిపడుతూ అధర్మానికి పాల్పడుతున్న నువ్వు చల్లం లేని రాయిలా మారిపోవాలి అని నీళ్ళని విసిరాడు. దానితో ఆ ఋషి పత్ని కింద పడిపోతే అప్పటికప్పుడు అతని రూపం మారిపోయి చలనం లేని వాడిలా రాయిలా మారిపోయాడు వచరణ. సాద్రికుడు అతని కోసం ఎదురు చూసి చూసి రాకపోవడంతో తన దగ్గరున్న శక్తితో తన గురువు ఎక్కడున్నాడో అని చూసుకుని జరిగిన విషయాన్ని గుర్తించి ఎలా అయినా తన గురువుకి శాప విముక్తి కలిగించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికే ఇలా అనిపించింది. ఈ లోకం అనేది తన చేతుల్లో ఉంటే కాలాన్ని తను నడపగలిగితే, తాంత్రిక శక్తుల లోకాన్ని ఏలగలిగితే ఎవరు వాళ్ళని ఏమీ చేయలేరని, ఇంకొంతమంది తాంత్రికులతో కలిసి దేవతలకు ఎదురు తిరగాలనే మూర్ఖపు నిర్ణయంతో వెనక ముందు ఆలోచించకుండా ఈ కాలాన్ని నడిపేది ఆ త్రికాలుడు అని ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాడు జయించేస్తాననే నమ్మకంతో. ఆ దేవదేవుని తాకటం అంత సులభమా? ఆయన నివాసం చేరే ముందే దేవగణంతో కలిసి వాళ్ళ అధిపతి అయిన శౌర్య ఎదురు నిలిచాడు. గణం అంటే సైన్యం, దేవతల సైన్యానికి అధిపతి శౌర్య. కానీ అతనికి అధిపతి అనే నామాన్ని తప్ప ఏ నామాన్ని పెట్టలేదు. అందరూ తనని అధిపతి అని పిలుస్తారు. తాంత్రిక శక్తులతో దేవతలకు పోరాటం మొదలైంది. వాళ్ళు విచిత్రంగా మాయాశక్తులతో మాయమవుతూ దొంగ దెబ్బతీస్తూ విచిత్ర శబ్దాలతో ధర్మాన్ని పాటించకుండా యుద్ధాన్ని చేస్తున్నారు. వాళ్ళని చంపేసేయాలనే కోపంతో పడవపోతే మాయమైపోతారు. మరలా వచ్చి వెనుక గుద్దుతారు. వాళ్ళ చేష్టలకి విసుగు చెందిపోయారు దేవగణాలు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గణాలలో 2 యువతలున్నారు. అత్యంత సుందరాంగులు. వాళ్ళ పేరే ప్రద వ్రత. మాయతో దేవతలలో విసుగు పెంచి విచక్షణ కోల్పోయేలా చేస్తున్నారు అధిపతి అని ప్రద చెప్తే, దానితో ఆలోచన కోల్పోయిన వారిని సులభంగా దెబ్బ కొట్టొచ్చని వారి ఆలోచన అధిపతి అని వ్రత చెప్పింది. అధిపతి వాళ్ళ వైపు చూసి తన దగ్గరున్న బల్యాన్ని తిప్పి విసిరాడు. అది వాళ్ళందరిపైన చక్రంలా తిరుగుతుంది. ఆ బల్యం పోరాడుతున్న దేవతలు రాక్షసులపైన చక్రంలా తిరుగుతూ బంగారు తెలుపు వర్ణంలో ఏదో శక్తిని ప్రకంపన రూపంలో పంపుతూ ఉంది. వాటి వల్ల అక్కడున్న తాంత్రిక శక్తులు పనిచేయటం ఆగిపోయాయి. ఒక మామూలు మానవుల్లా మారిపోయారు. దేవతలు కదా, విశాల హృదయం కలిగి ఉంటారు కదా, మారడానికి అవకాశం ఇస్తూ ఇలాంటి మరొక అజ్ఞానపు పని చేయరాదని హెచ్చరించి ప్రాణాలతో వదిలేశారు ప్రాధేయపడడంతో. వాళ్ళందరిలో శౌర్య శక్తిని గుర్తించిన సాద్రికుడు ఇది సమయం కాదు కానీ ఇతని జయించాలి అనుకుని ఊరుకున్నాడు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత తన దగ్గరున్న శక్తులన్నింటినీ వాడి ఓ మాయా ఖడ్గాన్ని సృష్టించాడు. ఎంతటి వారి ప్రాణాలైనా తీయగలుగుతూ ఆ ఖడ్గం. దాన్ని వజ్రాయుధంతో సమానమైన దానిలా భావిస్తూ దాన్ని చూసి నవ్వుతూ, గురువా, నీకు త్వరలో విముక్తిని ప్రసాదిస్తాను అనుకుని కొన్నాళ్ళు బేతాళునికి తపస్సు చేసి కొన్ని శక్తుల్ని కోరుకున్నాడు. ఈసారి ఒక్కడిగా ఆ అధిపతిని నేల కరిపించాలని సంసిద్ధమయ్యాడు. అధిపతి ప్రాణాలు తీస్తే ఆ తర్వాత దేవగణంని సులభంగా శిథిలమయ్యేలా చేయొచ్చని అధిపతిని మాయగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. దాత్రి ఎప్పటిలానే తన అతిబల వెనక తిరుగుతూ ఉండేది. తనది పిచ్చితనమని తనే అనుకున్న నవ్వుకుంటూ అతని వెనక లేడిపిల్లలా పరుగులు తీస్తూ అతని అడుగులను అపురూపంగా అనుసరిస్తూ ఉండేది. అతనితో ఉన్న సమయాన్ని అరుదైనదిగా భావించేది. ఓ రోజు అతిబల స్నానమాచరించి సూర్య నమస్కారం చేస్తూ కనిపించాడు దాత్రికి. అప్పటి వరకు ప్రసరించిన చీకటిని తన వెలుగులో ప్రాళదొలుతూ వస్తున్న ఎర్రని రవిబింబాన్ని చూసి ఆ కాంతి శౌర్య దేహంపై పడినప్పుడు అతని మేనిఛాయ తన మనసుని కదిలిస్తుంటే తల ఉంచుకొని, అతివ అందానికి తీసిపోని అందం ఆ యోధునిది అని కాసేపటికి అతిబలుడిని అని తన బుగ్గలకు కెంపులు అద్దుతూ పక్కనున్న చెట్టుపై చిన్నగా తట్టింది. అప్పటికే భీష్మద దాత్రితో అలా అతని చెంతకి పరుగు తీయకు సగి అని చెప్పింది ఉంది. కానీ దాత్రి ఏ రోజు విన్నది లేదు. శౌర్య ఇంకా నమస్కారం చేస్తూనే ఉన్నాడు కళ్ళు మూసుకుని. ఈ సమయంలో అతను చాలాసేపు కళ్ళు మూసి ఉంటాడని గ్రహించి ఉన్న సాద్రిక ఆ సమయం కోసమే ఆ రోజు అతని దగ్గరలో వేచి ఉన్నాడు. ఇక ఆలస్యం చేయకూడదనుకున్న సాద్రిక ఆ మాయా ఖడ్గాన్ని చేతిలోకి కళ్ళు మూసుకుని చిన్నగా ఏవో మంత్రాలతో చేతిలోకి పిలిచి అది చేతిలో చేరగానే బలంగా పట్టుకొని అధిపతి వెన్నుముకలో గుచ్చాలి అని వచ్చి బలంగా గుచ్చాడు. దూరం నుంచి అతన్ని చూసిన దాత్రి తన అనుమతి లేకుండానే ఏమాత్రం ఆలోచన అనేది లేకుండా గాలి వేగంతో పరుగెత్తి శౌర్యకి అడ్డు నిలిచింది. దైవధ్యానంలో ఉండగా ఉపద్రవం వచ్చినా కన్నులు తెరవకూడదు. ఇది ఒక్కప్పటి నియమం. ఆ మాయ ఖడ్గం అడ్డుగా వచ్చిన దాత్రి ఎదలోకి చొచ్చుకుని పోయింది.
వెంటనే బంగారు రేణువుల వలె ధాత్రి దేహం నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. సాత్విక ఆశ్చర్యపోయి ఇదెవరు అనుకుంటూ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అతిబల వెనక్కి తిరిగాడు. అప్పటికే ధాత్రి దేహం పూర్తిగా గాలిలో కలిసిపోయింది. ఆ స్పర్శ శౌర్య దేహాన్ని తాకింది. అంతే, ఆ మరు నిమిషం ఏదో కోపం వెంటనే అతని చేతి నుంచి ఆ మాయా ఖడ్గాన్ని బలంగా లాక్కొని అతని తలని నరికివేసి అతని రెండుగా చీల్చివేశాడు. శౌర్యకి ఏదో తెలియని కోపం రౌద్రం తక్కట్లేదు. అయితే ధాత్రి ప్రాణాలను తీసిన ఖడ్గమే అతని ప్రాణాలు తీయటం ఒకటైతే, ఆ ఖడ్గం అతని శక్తి నుంచి పుట్టినదే అవడం మరొకటి. దానితో ఆ సాద్రిక తాంత్రికుడు కూడా ప్రాణాలు కోల్పోయి ఓ చెట్టు మొద్దులా మారిపోయాడు. ధాత్రి ఓ పువ్వు. ఆ ఖడ్గం అనేది తాంత్రిక శక్తి. మాయలా ఆ మనిషిని అలా మొద్దుగా మార్చింది. ఇతను ఒక దానవ జాతి కన్యకి, తాంత్రిక జాతి వ్యక్తికి పుట్టిన కారణంగా ఇతని చావు దానవుల అంతా నిద్రలోకి వెళ్ళిన సమయంలో అమ్మవారి రక్తం వల్ల పువ్వు నుంచి ఉద్భవించిన ధాత్రి మరణం ఒకటే సమయంలో ఒకటే చోటులో అవడంతో ఆ మొద్దు తిరిగి ప్రాణం పోసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అలా ప్రాణం పోసుకోగలిగి చిగురు తొడిగితే సమస్త సృష్టికి చేటు వచ్చేంత ప్రమాదం దాగి ఉంది. ఆ సమయంలో సర్పరాజు ప్రత్యక్షమై ధాత్రి గురించి చెప్పకుండా ఈ మొద్దు వల్ల చాలా ఉపద్రవించే ప్రమాదం ఉంది అధిపతి అన్నాడు. ప్రమాదమా అన్నాడు అధిపతి. అవును, ఆది ఉంటే అంతము ఉంటుంది, మొదలు ఉంటే తుది ఉంటుంది. అలాంటిదే ఒకటి తిరిగి రూపుదిద్దుకునే అవకాశం ఉంది ఈ మొద్దు వల్ల. ఇది చిగురు తొడగకూడదు. అలాగే ఇది ఏ దానవుల చేతికి కానీ తాంత్రికుల చేతికి కానీ చిక్కకూడదు. చిక్కితే మానవ జాతి నాశనం మాత్రమే కాదు, ఈ సృష్టి వినాశనం కూడా తథ్యం అన్నాడు. నాగేంద్ర అన్నాడు అధిపతి. నిజం అధిపతి అన్నాడు శౌర్య. సరే అని ఆ మొద్దుని తీసుకుని పక్కనున్న కొలంలోకి వెళ్ళిపోయి తన శక్తితో ఒక పక్క భాగం నుంచి పాతాళానికి వెళ్ళిపోయి ఆ మొద్దుని భద్రంగా దాచాడు. పక్కనున్న సర్పరాజుతో ప్రస్తుతానికి చింత లేదు కదా అని అడిగాడు శౌర్య. సర్పరాజు కూడా తలూపాడు. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భీష్మద తన ధ్యానం అయ్యాక ధాత్రి కోసం చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని తన దివ్య దృష్టితో చూడగా తను ప్రాణాన్ని కోల్పోయి గాలిలో కలిసిపోయింది. కళ్ళ ముందు కనిపించడంతో తట్టుకోలేకపోయింది. నమ్మలేక 1కి 2 సార్లు చూసుకుంది. కళ్ళల్లో నీళ్లు ఆగకుండా ఆ ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏడ్చింది. ధాత్రి కోసం వెతికింది. కొన్నాళ్ళు మనతో ఉన్న మనిషి, మనకి బాగా దగ్గరైన మనిషి ఇక లేదు అంటే ఏ మనసు తట్టుకోలేదేమో. ధాత్రి ఎక్కడ ఉద్భవించిందో అక్కడే చనిపోయింది. అది కూడా పౌర్ణమి రోజున. ఏడుస్తున్న భీష్మదాకి సఖీ అన్న పిలుపు. అటు చూసింది. ఎవరూ కనిపించలేదు. ఏడవకు సఖీ అని ఓ సన్నని గొంతు. ధాత్రి ఉన్నావా ఇక్కడ అని అడిగింది భీష్మద ఆశగా. గాలిలో కలిసి ఉన్నాను. ఆత్మ అంటారు అంట కదా నన్ను అని అంది. భీష్మదాకి బాధ ఆగలేదు. నమ్మలేనట్టు వెంటనే నువ్వు చనిపోవడం ఏంటి అని అడిగింది. సాద్రిక అనే తాంత్రిక వ్యక్తి మాయా ఖడ్గాని ఉపయోగించాడు. దానికి ఎవరి ప్రాణాలైనా తీసే శక్తి ఉంది. అదే నా ప్రాణాలు తీసింది అని బాధగా చిన్నగా చెప్పింది. బాధపడుకు ధాత్రి అంది భీష్మద. లేదు, బాధేమీ లేదు అనేది. కానీ కనీసం భీష్మదాన్ని తాకలేకపోతుంది. అంతేకాదు ఏదో శక్తి తనని భీష్మద దగ్గరికి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఏమీ తెలియకుండానే అప్పుడే తన జన్మకి అంతం ఏర్పడిందంటే తను నమ్మలేకపోతుంది. భీష్మద ఒక్కసారిగా ఎవరో తెలియని ఆ వ్యక్తి కోసం ప్రాణాలు వదిలేస్తావా పిచ్చిదానా అంది. హా, పిచ్చిదాన్ని. నా మనసు ఏంటి అనేది తెలుసుకోలేని పిచ్చిదాన్ని. అతని ప్రాణాలను మాయా ఖడ్గం తీయబోతుందని తెలిసాక అరక్షణం కూడా నిలవలేకపోయాను భీష్మద. నా జీవితానికి అతని పరిచయమే తెలియదు. అది మాత్రమే కాదు, నా మదిలో అతనిపై ఉన్న భావానికి పేరు కూడా తెలియలేదు. కానీ ఆ క్షణం నా అనుమతి లేకుండా అతని కోసం నన్ను నేను త్యజించుకున్నాను అంది. నేను చెప్పాను కదా నీ పరిపూర్ణ మనసుతో అతన్ని ఆస్వాదిస్తున్నావని, కానీ నీకే తెలియట్లేదు అని. ఈ శూన్యంలో రూపు లేకుండా తిరుగుతున్నాక తెలిసింది అతనిపై నా మనసు ఉన్న భావం. అయినా అతన్ని కాపాడుకున్నానన్న తృప్తి ఉంది. అది చాలు కదా అని మనసులో తెలియదురా నీ పరిచయం ఈ నా జన్మకి, నా మనసున ఆరాధితమైన ప్రేమకి అంటుంది ధాత్రి. భలే వింత ప్రేమలే, మనుషుల మనసుల్ని కట్టడి చేసే ప్రేమ. నా మనసుని మెచ్చావని ధాత్రి ఏ చోటులో అయితే ప్రాణం వదిలిందో అక్కడ, తన వెనక ఎక్కడైతే శౌర్య నిలబడ్డాడో అక్కడ 2 చోట్ల 2 చేతుల్ని పెట్టింది భీష్మద. 2 విగ్రహాలు భూమి నుంచి బయటకొచ్చాయి. ధాత్రి ఏంటది అని అడిగితే ఆ క్షణం చెప్పింది భీష్మద.
ఆ జగన్మాత వల్ల సిద్ధించిన నీవు సిద్ధదాత్రిగా, ఆ సర్వేశ్వరుని వల్ల సిద్ధించిన ఆ అధిపతి సిద్ధేశ్వరునిగా, నీ పుట్టుకకి నీ ప్రేమని చరితార్థం చేసిన నీ మరణానికి గుర్తుగా ఇదే ప్రదేశంలో నీ ప్రతీకలుగా ఈ విగ్రహాలు వెలువడి పూజలు అందుకుంటాయి. ఇవి మీరే అని తన స్వచ్ఛమైన మనసుతో చెప్పింది. దాత్రి సంబరపడిపోయింది. ఆ 2 విగ్రహాలు పక్కన ఉంటే తన అతిబల పక్కన ఉన్నట్టే అనుకుని ముచ్చటగా చూసింది. మురిపెంగా తాకాలని ప్రయత్నించి తన వల్ల కాక ఆగిపోయింది. ఆ మరుక్షణం తన మనసున ఒక నిర్ణయించుకుని భీష్మదాని మరలా కలుస్తానని వెళ్ళిపోబోయింది. కలుస్తావు కదా అంది భీష్మద ఓ కంటి నుంచి జాలు వారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. దాత్రి కళ్ళల్లో నీళ్లు తిరగడంతో కళ్ళు తెరుచుకుని కలుస్తాను అని వెళ్ళిపోయింది. భీష్మద కూడా వాటిని అక్కడ వదిలి బాధగా వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఓ మహారాజు ఆ విగ్రహాలను చూసి అక్కడ గుడి కట్టించాలని పూనుకొని మహర్షి విశ్వామిత్ర చేతుల మీదుగా ఆ సర్వేశ్వరుని ఆజ్ఞతో అక్కడ గుడిని నిర్మించారు. పౌర్ణమి రోజున శివాంశ కోసం దాత్రి చనిపోవడంతో ఆ వియోగంకి గుర్తుగా ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడి సాక్షాత్తు శివపార్వతుల నిలమైన కైలాస పర్వతంగా రూపాంతరం చెందుతుంది అనేది ఆ ఆలయానికి ఓ వరం. ఎలాగో ఆ గుడి నిర్మాణంలో ఉన్న పెద్ద కొలని గుడిలో కోనేరుగా రూపకల్పన చేశారు. అంతేకాదు ఆ ప్రదేశంలో జరిగిన మహత్తర సంఘటనల కారణంగా ఆ గుడి ఆవిర్భావంలో దేవగణాలు కూడా స్థానం తీసుకున్నాయి. అధిపతి ఆ కొలను లోపల దాగి ఉన్న మొద్దు కారణంగా ముందుగా గుడికి కాపలా ప్రదాలను నియమించాడు. అలాని అసలు అది ఎలా ఉందా అని లోనికి వెళ్ళి చూశాడు. ఓ మోడు బారిపోయిన చెట్టులా ఉంది, కానీ ఎదుగుతూ కనిపించింది. దాని ఎదుగుదలను ఎలా ఆపాలో అర్థం కాలేదు శౌర్యకి. ఆలోచిస్తూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత జ్ఞానార్షి ఎదురుపడి తనకు విషయ బోధన చేశాడు. శౌర్య తన సమస్యకి పరిష్కారం దొరకడంతో నమస్కారం చేసి తల ఊపి ఆయన చెప్పినట్టుగా వేలాహిత పౌర్ణమి కోసం ఎదురు చూశాడు. ఆ రోజుకి ముందే జ్ఞానర్షి చెప్పిన ఆలయం కోసం వెతకసాగాడు. కొండల్లో కనిపించింది. ఆ ప్రదేశంకి ఏ రాక్షసులు రాలేరు. చెప్పాలంటే రాక్షసులకి ఆ ప్రదేశం కనపడదు, కాలు పెట్టనివ్వదు కూడా. ఆ కొండ గుహల్లో వినిపిస్తున్న ఓం నమ శివాయ మంత్రం చుట్టూ ఉన్న ప్రకృతి మరో లోకాన్ని తలపిస్తుంటే ఆ కొండ మధ్యన ప్రవహిస్తున్న జలపాతం మనసుకి ఏదో తెలియని హాయిని ఇచ్చాయి. శౌర్య అక్కడికెళ్ళి జ్ఞానర్షి చెప్పినట్టు పూజ చేయడం ప్రారంభించాడు. తన గాల్లో నిలబడి స్వయంగా శివుడు ఎదురుగా ఉన్నాడు అన్నట్టు తలపిస్తున్న విగ్రహానికి పూజ చేస్తూ ఉన్నాడు. ఆ రుద్రుని తాకిన నీళ్లు, పసుపు కుంకుమలు, గంధం, భస్మం అన్నీ నీళ్లు పోసినప్పుడు ప్రవహిస్తూ పాతాళంలో శౌర్య ఎక్కడైతే ఆ మొద్దు పెట్టాడో అక్కడికి ప్రవహిస్తూ ఉన్నాయి. అలా చేస్తే ఆ మొద్దు ఎదగకుండా అణిగిపోతుందని చెప్పడంతో ప్రతి వేలాహిత పౌర్ణమికి ఆ పనికి పూనుకున్నాడు. గమనిస్తే కొండల్లో ఉన్న రుద్రునికి ఆ సిద్ధేశ్వర ఆలయానికి రహస్య మార్గం ఉంటుంది, కానీ ఎవరికీ తెలీదు. ఆ కారణంగానే సిద్ధేశ్వర ఆలయ కొనల లోపల దాచి ఉంచిన ఆ మొద్దుని కొండల్లో స్వయంభువై వెలిసిన రుద్రుని అభిషేకించిన నీళ్లు తాకుతూ ఉన్నాయి. బాధ్యతే జీవితం, శివనామస్మరణే మోక్షం అని బ్రతుకుతున్న శౌర్యకి దాత్రి గురించి తెలీదు. తన కోసం ప్రాణాలు వదిలిందని అస్సలు తెలీదు. కానీ దాత్రికి మాత్రం తన మనసు నిండా అతిబల నిండిపోయాడు. రూపం లేని తర్వాత నుంచి తనకి ఓ నరకంలా అనిపించి మరొక జన్మ కోసం తపస్సు పూనుకుంది. దాత్రికి జన్మని ప్రసాదించడం అంటే ప్రమాదంకి ఎదురు వెళ్తున్నట్టే. ఎందుకంటే అనుకోకుండా ఏర్పడిన ఆ తాంత్రిక శక్తి మొద్దు పెను ప్రమాదాన్ని తట్టి లేపే ఓ ఆయుధం, వెతుక్కుంటూ వస్తున్న గంజారకుని ప్రయత్నానికి ఓ మార్గం. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.